మహానీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈరోజు మొదటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మొదటి సమావేశంలో పాల్గొని పలువురు మాట్లాడుతూ ప్రతిసారి ఏ విధంగా నిర్వహిస్తామో ఈసారి కొత్త వేరే మాదిరిగా నిర్వహిస్తే బాగుంటుందని అన్నారు. ఏప్రిల్ 5వ తేదీన డాక్టర్ బాబు జగజీవన్ జయంతి, ఏప్రిల్ 11వ తేదీన మహాత్మా జ్యోతిబావు పులే జయంతి, ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దళిత జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, బండారు రవివర్ధన్, ఇటుకల దేవేందర్, మాదిగ నాగారం శంకర్, దుర్గాయి, జహంగీర్, కారుపాటి రాజు, బొట్ల రమేష్, అందే సాయి, గోపే బాబు, ఇంజ మహేష్, ఇటుకల మహేందర్, భారత్ తదితరులు పాల్గొన్నారు. భారీ ప్రదర్శనతో నిర్వహిస్తా ఉన్నాం. గత 2019 సంవత్సరం చూసుకుంటే 2025 సంవత్సరం వరకు కూడా ఒక ఆనవాయితీగా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ సంవత్సరం కూడా ఇలా ఏ విధంగా నిర్వహిస్తే బాగుందనే ఉద్దేశంతో మొదటి సమావేశం ప్రతిసారి గతంలో ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో మన యాదాద్రి జిల్లా వైద్యులు, ఎంప్లాయీస్, యువకులు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, అదే రకంగా ప్రజాప్రతినిధులు అందరితో పెద్ద ఎత్తున జరపడం వలన ఈ యొక్క ఇన్స్పిరేషన్, ఈ కార్యక్రమాల ఇన్స్పిరేషన్ 4-5 జిల్లాలకు ఒక జోన్, ఇది అడ్మినిస్ట్రేషన్ జోన్ వైపు వెళ్ళి అన్ని ప్రాంతాలకు వెళ్ళింది. అభినందనలు కూడా నిర్వాహకులకు ఫోన్ల ద్వారా పరిచయస్తులు, స్నేహితులు చెప్పడం అనేటువంటి జరిగింది. అదే క్రమంలో ఈసారి కూడా యువకులు, కొత్తగా వచ్చిన వాళ్ళను, అదే రకంగా పాత వాళ్ళను, కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లు, గతంలో ఉన్నటువంటి వాళ్ళ మాజీలను కూడా అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమం సమాజం అందరిది కాబట్టి అందరినీ కలుపుకొని చేయాలన్నటువంటి ఆలోచన మన యువకులు, ఇక్కడ ఆదరణ యువకులు ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదన సక్రమంగానే ఉన్నది. మనం కూడా మరొక మీకు వెంటనే చేసి అధికారులు, మున్సిపాలిటీ లిమిట్లో జరుగుతుంది కాబట్టి చైర్మన్ కలుపుకోవడము. 2026 సంవత్సరంలో మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుటకు భువనగిరి యాదాద్రి జిల్లా కేంద్రంలో మా బట్టు రామచంద్రన్న అధ్యక్షతన మా దళిత నేత ఇటుకల దేవేందర్, మిగతా దళిత నాయకులందరూ కూడా ఇచ్చేశారు. మరి ఈ సమావేశంలో మేమంతా కూడా ఐక్యంగా ఎస్సీ ఎస్టీలందరం కలిసి మహానాయకుల యొక్క జయంతి కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించుకోవడం జరిగింది. అదేవిధంగా గెలిచినటువంటి ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లను, సర్పంచులను సన్మానించుకోవాలనేటువంటిది కూడా తీర్మానించుకోవడం జరిగింది. మరి ఆ విధంగా కార్యక్రమాలను మీకు తెలియజేసి మరి ఏ రోజు ఏ కార్యక్రమం ఉంటుంది అనేటువంటిది, అదేవిధంగా ప్రజాప్రతినిధుల సమావేశము, ఉద్యోగుల సమావేశము, పార్టీ నాయకుల సమావేశము, అదేవిధంగా మన కార్మికులు వీళ్ళ సమావేశం, మున్సిపల్ కార్మికుల యొక్క సమావేశం, అన్ని రకాల కార్మికుల యొక్క సమావేశాలను కూడా ఏర్పాటు చేసి మరి ఆ విధంగా అంబేద్కర్ యొక్క జయంతి నాడు పెద్ద ఎత్తున మరి మహార్యాలీ జేబీ మహార్యాలీ నిర్వహించవలసిన అవసరం ఉన్నది. అందుకోసం మరి అన్ని పార్టీల సహకారము, అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొనేటట్టుగా మేమందరం వారి యొక్క సహకారం తీసుకొని దీన్ని విజయవంతం చేయడానికి మేమంతా కూడా కృషి చేస్తామని దాన్ని మేమందరం తెలియజేసుకుంటాం. జై భీమ్, జై భారత్. కారుపాటి రాజు మన 9th వార్డు నుంచి బీజేపీ నుంచి పోటీ చేసినాడు. అయితే ఈ మహనీయుల ఉత్సవాలని అన్ని పార్టీలను కలిసిపోయి కలిసికట్టుగా పనిచేయాలని నా ముఖ్య ఉద్దేశం. మహనీయులు అనేది ఒకే పార్టీకి అంకితం, అన్ని పార్టీలు అందరూ కలుపుకోవాలి అని దీనికి అందరూ సహకరించి మనకు
దీనికి ఒక కమిటీ వేసి ఆ కమిటీలు అందరికీ వహించాలని నేను మనస్ఫూర్తిగా వాళ్ళను ఏ విధంగా నిర్వహించాలన్న దాని మీద కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడి సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇది ఎందుకంటే మొదటి సమావేశం కాబట్టి చాలామందికి సమాచారం ఇచ్చాను, కొంతమంది అందుబాటులో రాలేకపోయారు కాబట్టి మళ్ళీ సెకండ్ మీటింగ్ ఏ రోజు పెట్టుకున్నాం అనేది కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు నిర్ణయిస్తే బాగుంటుందని తెలియజేస్తాను. ఏదైతే మన 2026 సంవత్సరానికి సంబంధించి మన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి గారి జయంతి వేడుకలతో పాటు బాబు జగ్జీవన్ రామ్ పూలే గార్ల జయంతి వేడుకలు కూడా ఈ ఏప్రిల్ మాసంలోనే ఉండటం అనేది జరిగింది. ఈ సందర్భంగా మనం ప్రతి ఏడులాగానే ఈ సంవత్సరం కూడా మహనీయుల జయంతి ఉత్సవాల వేడుకల పేరుతోటి భీమ్ యాత్ర నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ సార్ అన్నట్టుగా ప్రతిసారి నిర్వహిస్తున్నటువంటి ఈ వేడుకలు మన జిల్లా నుంచి పరిచయం అయి ఇతరేతర ప్రాంతాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం అనేది జరిగింది. అది చాలా సంతోషదాయకం. ప్రధానంగా చూసుకున్నట్లయితే కేవలం నార్త్ ఏరియాస్లో మాత్రం, అంటే నార్త్ ఇండియా, మహారాష్ట్ర లాంటి ప్రాంతంలో మాత్రం అత్యంత వైభవంగా ఈ భీమ్ యాత్ర వేడుకలు అనేది జరుపుకునేది. దాన్ని మనము పుణికిపుచ్చుకుంటూ మన ప్రాంతంలో కూడా ఈ వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషదాయకం. కాకపోతే ఏంటంటే ఈ భీమ్ యాత్ర పేరుతోటి కేవలం మనము ఆ రోజు ఆనందం పడేటటువంటి విషయమే కాకుండా దాన్ని ఇంకా కూడా దాన్ని వ్యాపించే తీరుగా ప్రయత్నం చేయాలి. ఏదైతే సంకల్పం తీసుకున్నామో మన స్వామి వివేకానంద ఏం చేసిందంటే హిందూ మతాన్ని విశ్వవ్యాప్తం చేయడం కోసం తాను కాలు కింద పెట్టకుండా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి దాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుపోయేందుకు ఆయన కృషి చేసింది. అయితే మనం కూడా అంబేద్కర్ యొక్క గొప్ప చరిత్రను గ్రామాన తెలిసే విధంగా ఏదైతే మనం కమిటీ అనుకుంటున్నామో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు గ్రామాన ప్రతి ఇంటి ఊరికి పాంప్లెట్లు పోయే తీరుగా, ప్రతి ఊర్లో ఒక 2 స్టిక్కర్లు అంటే పోస్టర్లు పడే తీరుగా ఆ రకమైన ప్రచారం ఇచ్చి ఒక ఊరు నుంచి 50 మంది వస్తురా 60 మంది వచ్చినా కాకుండా ప్రతి ఊరు నుంచి 2 కదిలిస్తే ఈ భీమ్ యాత్ర చాలా విజయవంతమవుతుంది. అందుకు ప్రతి ఒక్కరు కూడా నాతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా పనిచేసి ప్రతిసారిలాగానే ఈసారి కూడా భీమ్ యాత్రని విజయవంతం చేయాలి, మహనీయుల జయంతి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందుకు మా జర్నలిస్టుల తరఫున పూర్తి సహాయ సహకారాలు అంతాయని చెప్పేసి తెలియడం అనేది జరుగుతాము. ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి అందరూ రావాలి. ఈ ప్రోగ్రామ్ అందరూ పార్టిసిపేట్ అయ్యి అందరూ మన ఈ మహనీయుల ఉత్సవ జయంతి గత సంవత్సరాల నుంచి ఎట్లయితే ఘనంగా జరుగుతున్నాయో ఈసారి కూడా చాలా పెద్ద ఎత్తున అందరూ ఐక్యమత్యంగా ఉండి గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి జయంతి తెలియజేస్తున్నాను.